వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేయసి రావే ఎపిసోడ్ నెంబర్ 23. శృతి అండ్ జై ఇంకోసారి చెకప్ కోసం హాస్పిటల్కి వచ్చారు. శృతికి అంతా బాగానే ఉందని చెప్పి జైతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలని అన్నాడు డాక్టర్. దాంతో శృతి బయటికి వెళ్ళింది. ఆమె వెళ్ళిపోగానే కంగారుగా డాక్టర్ వైపు చూస్తూ, ఏమైంది డాక్టర్, ఏదైనా ప్రాబ్లమా అని టెన్షన్గా అడిగాడు జై. డాక్టర్ చిన్నగా నవ్వుతూ, నో ప్రాబ్లం జై, గుడ్ న్యూస్ అని అన్నాడు. దాంతో అర్థం కానట్లుగా అతని వైపు చూస్తూ, ఏంటి డాక్టర్ అది అని ఆతృతగా అడిగాడు జై. శృతి రిపోర్ట్స్ మొత్తం అబ్జర్వ్ చేశాక నాకు అర్థమైంది ఏంటంటే, ఆమెకు తన గతం గుర్తుకు రావడానికి ఎక్కువ టైం పట్టదు. ఇంకొద్ది రోజుల్లో ఆమె పాత మెమరీ మొత్తం వచ్చేస్తుంది. మీరు హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే ఆమె బ్రెయిన్ లాస్ట్ టైం కంటే చాలా ఎక్కువగా యాక్టివ్గా ఫంక్షన్ అవుతుంది. ఒక చిన్న ఇన్సిడెంట్ చాలు ఆమెకు తన గతం గుర్తుకు రావడానికి అని అన్నాడు డాక్టర్. ఆ మాట వినగానే ఒకవైపు సంతోషంగాను మరోవైపు బాధగాను అనిపించింది జైకి. రాలిపోయిన ఎండుటాకులా మారిన జై ముఖాన్ని చూసిన డాక్టర్, ఇది వినగానే నువ్వు సంతోషంతో ఎగిరి గంతేస్తావనుకున్నాను, కానీ డిసప్పాయింట్గా ఉన్నారు, ఎందుకు, ఎనీ ప్రాబ్లం అని అనుమానంగా చూశాడు. అది విన్న జై వెంటనే, నో సార్, అలాంటిదేమీ లేదు, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పి అక్కడి నుండి బయటికి వచ్చాడు జై. అతన్ని చూసి, ఏమన్నారు డాక్టర్, అంతా ఓకే కదా, లేకపోతే ఏదైనా ప్రాబ్లం ఉందా అని కొంచెం కంగారుగా అడిగింది శృతి. ఏం ప్రాబ్లం లేదు, అంతా నార్మల్, ఇంకొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటే అంతా సెట్ అవుతుందట అని చెప్పాడు. ఆ తర్వాత పద, అక్కడ మన కోసం సత్య వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అని ముందుగా నడిచాడు జై. జియాకి బాయ్ చెప్పి అతని వెనకాల నుండే బయటకు వచ్చింది శృతి. కొన్ని క్షణాల్లోనే బైక్ అక్కడి నుండి రోడ్డు బాట పట్టింది. రోడ్డుపైన వెళ్తున్న వాహనాలను గమనిస్తూ జై నడుం చుట్టూ చేతులు వేయడానికి ట్రై చేసింది శృతి. కానీ ఎందుకో జైకి అది నచ్చలేదు. దాంతో మెల్లగా ఆమె చేతిని వెనక్కి అన్నాడు. దాంతో కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయిన శృతి, ఇలా నచ్చడం లేదా అని సూటిగా అడిగింది. అలా అని కాదు, పబ్లిక్ ఉన్నారు కదా, సో కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అని చెప్పి తప్పించుకున్నాడు జై. దాంతో శృతి కూడా కొంచెం వెనక్కి జరిగి భుజం మీద చేయి వేసి గట్టిగా పట్టుకొని కూర్చుంది. ఇంతలో సత్య దగ్గర నుంచి ఫోన్ రావడంతో మాట్లాడబోయాడు జై. కానీ వెంటనే అతని దగ్గర నుండి ఫోన్ లాక్కొని, నేను మాట్లాడతానివ్వు అని అంది శృతి. అటువైపు నుండి సత్య, ఇంకా ఎక్కడున్నావురా, ఎంతసేపు వెయిట్ చేయాలి అని అడిగాడు. ఆన్ ద వే బ్రో, ఒక 20 minutes పట్టచ్చు అని ఫోన్లో చెప్పింది శృతి. హో శృతి, నువ్వా, ఎలా ఉన్నావు, హాస్పిటల్కి వెళ్ళొచ్చారా అని పలకరింపుగా అడిగాడు సత్య. బైక్ స్పీడ్గా వెళ్తుంటే ఆమె కురులు ఆ గాలికి వెనక్కి వెళ్తున్నాయి. వాటిని పట్టించుకోకుండా, నేను బాగున్నాను, హాస్పిటల్లో వర్క్ అయిపోయింది, మీ దగ్గరికే వస్తున్నాం, జై డ్రైవింగ్లో ఉన్నాడు అని చెప్పింది శృతి. ఓ ఓకే, త్వరగా వచ్చేయండి, టేక్ కేర్, జాగ్రత్త అని చెప్పి కాల్ కట్ చేశాడు సత్య. జై భుజం మీద నుండి ఫోన్ని అతని పాకెట్లో వేస్తూ, నేను నైట్ ఎక్కడికి వెళ్ళావు జై అని ప్రశ్నించింది శృతి. ఆ మాట విని ఒక క్షణం తడబడిన జై, నేనెక్కడికి వెళ్ళాను, నేను ఇంట్లోనే ఉన్నాను కదా అని బైక్ని లెఫ్ట్ సైడ్ తిప్పుతూ సమాధానం ఇచ్చాడు. లేదు, నిన్న నైట్ నేను అరౌండ్ 1:30కి బయటకు వచ్చాను. అప్పుడు నువ్వు సోఫాలో లేవు, నేను చూశాను. అలాగే డోర్ కూడా క్లోజ్ చేసి ఉండడంతో బయట ఉన్నావేమోనని వెళ్ళి పడుకున్నాను. బట్ 4:30కి లేచినప్పుడు కొద్దిగా డోర్ సౌండ్ వినిపించింది, అలానే నీ మాటలు కూడా వినిపించాయి అని నైట్ తాను చూసిన విషయాన్ని చెప్పింది శృతి. దాంతో తన దొంగతనం బయటపడినట్లుగా జై చేతులు చిన్నగా వణుకుతున్నాయి. కానీ అతను తనను తాను కంట్రోల్ చేసుకొని, లేదు, నువ్వు నిద్రమత్తులో సరిగ్గా అబ్జర్వ్ చేసుండవు, ఎందుకంటే నేను నైట్ ఏదో సౌండ్ అయితే బయటకైతే వెళ్ళాను, అది 1:30నా కాదా అని అంతగా గుర్తులేదు, కానీ మళ్ళీ వెంటనే వచ్చేసాను అని చాలా నార్మల్గా చెప్పాడు జై. ఓ అవునా, మరి నాకెందుకు అలా అనిపించింది, ఈ మధ్య నాకంతా ఏదేదో అవుతుంది అని శృతి అనగానే, డోంట్ వరీ శృతి, ఇంకొద్ది రోజుల్లో అంతా సెట్ అవుతుందిలే అని ఆ మ్యాటర్ని అక్కడితో క్లోజ్ చేశాడు జై. అతను క్లోజ్ చేసేసాడు, కానీ ఆమె మనసు మాత్రం ఆ విషయాన్ని మర్చిపోలేకపోతోంది. ఇదిలా ఉండగా మరోవైపు షాపింగ్ కాంప్లెక్స్లో మధునార్ అండ్ సత్య వాళ్ళ డాడీ ఒకచోట కూర్చొని సత్య కోసం డ్రెస్సెస్ సెలెక్ట్ చేస్తున్నారు. వాళ్ళకి కొంచెం దూరంలో ఉన్న లేడీస్ సెక్షన్లో సంజు వాళ్ళమ్మ
అండ్ సత్య వాళ్ళ అమ్మ కలిసి బేరాలాడుతున్నారు. నిజానికి సత్య మదనార్ పక్కన కూర్చున్నాడు, కానీ అతని కళ్ళు మాత్రం కొంచెం దూరంలో ఉన్న సంచు మీదే ఉన్నాయి. గ్రీన్ కలర్ శారీని భుజం మీద వేసుకొని, అమ్మా ఇది ఎలా ఉంది, నైస్ కదా అని అడిగింది సంజు. ఒక క్షణం ఆమెను పరిశీలనగా చూసి, శారీ బాగుంది, కానీ ఎందుకో నీకు సూట్ అవుతుందో లేదోనని డౌట్గా ఉంది. ఇందులోనే ఇంకొంచెం డార్క్ కలర్ అయితే బాగుంటుంది అని చెప్పింది సుమిత్ర. కానీ అమ్మా ఒక్కసారి ట్రై చేస్తాను, నాకు ఇది చాలా నచ్చింది, ఐ లైక్ ఇట్, మీరేమంటారు అత్తయ్య గారు అని ఆమె అభిప్రాయం కోసం సత్య వాళ్ళ అమ్మ వైపు చూసింది సంజు. ఆమె కూడా చిన్నగా నవ్వుతూ, నీ టేస్ట్ అయితే బాగుంది, ఒకసారి ట్రై చేయి అని చెప్పింది ఆమె. దాంతో వెంటనే ఎదురుగా ఉన్న సేల్స్ గర్ల్ని ట్రయల్ రూమ్ గురించి అడిగింది సంజు. అలా కొంచెం వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి మేడం అని చూపించింది సేల్స్ గర్ల్. థ్యాంక్స్ అని సంజు వెళ్ళిపోవడం చూసిన సత్య కూడా లేచి ఎవరూ తనను చూడడం లేదని కన్ఫర్మ్ చేసుకొని పిల్లిలా అక్కడి నుండి జారుకున్నాడు. ఇటు ట్రయల్ రూమ్లోకి వెళ్ళిన సంజు తన డ్రెస్ మార్చుకోవడానికి డ్రెస్ తీయబోతుండగా ఇంతలో బయట నుండి ఎవరో డోర్ కొట్టినట్లుగా శబ్దం వినిపించింది. దాంతో వెయిట్ చేయండి, ఒక 2 minutes అని లోపల నుంచే చెప్పింది సంజు. కానీ బయట నుంచి మళ్ళీ తలుపు కొట్టారు. దాంతో కొంచెం చిరాగ్గా, ఒక 2 minutes ఆగండి, నేను ఇప్పుడే వచ్చాను అని చెప్పింది సంజు. అయినా కానీ బయట నుంచి డోర్ కొడుతూనే ఉండడంతో, షిట్, కామన్ సెన్స్ లేదా అని కోపంగా అంటూ డోర్ తెరిచింది సంజు. ఆ క్షణం ఆలస్యం, అంతే. ఎదురుగా ఉన్న సత్య ఆమెను తోసుకుంటూ లోపలికి వచ్చాడు. అది చూసిన సంజు, హే హే ఏం చేస్తున్నావు, వాట్ ఈస్ దిస్ అని అయోమయంగా సత్య వైపు చూసింది. వేగంగా లోపలికి వచ్చిన సత్యను చూసి, అరే ఏంటిది అని మెల్లగా అంది సంజు. అతనేం మాట్లాడకుండా ఆమె వైపే చూస్తున్నాడు. అతని చూపులోని భావాన్ని అర్థం చేసుకున్న సంజు, ఏయ్ సత్య, వద్దు, ఇది పబ్లిక్ ప్లేస్, బయటికి వెళ్ళు అని చిరుకోపంతో చెప్పింది. కానీ సత్య మాత్రం తలను అడ్డంగా ఊపేస్తూ, నో, ఇప్పుడు అస్సలు వెనక్కి వెళ్ళను అంటూ ముందుకు అడుగు వేశాడు సత్య. సంజు ఒక్కొక్క అడుగు వెనక్కి వెళ్ళి ఆ ట్రయల్ రూమ్ గోడకి అతుక్కుంది. సత్య ఆమెకు 2 వైపులా చేతులు వేసి పక్కకు జరగకుండా గట్టిగా ఒత్తిపట్టి, రెడీ అని అన్నాడు హస్కీగా. నో నో, వద్దు సత్య ప్లీజ్ అంటూ అలానే బిగుసుకుపోయింది సంజు. ఇంతలో ఆ ఫ్లోర్లో మోగుతున్న సినిమా పాట రొమాంటిక్ ఊపు అందుకుంది. ఆ సాంగ్ ముందుకు వెళ్తున్న కొద్దీ సత్య హెడ్ కొద్ది కొద్దిగా సంజు హెడ్కి దగ్గర అవుతుంది. సత్య తన చేతిని మెల్లగా సంజు నడుం మీద నుంచి వెనక్కి పోనిచ్చి గట్టిగా పట్టుకొని ఆమెను తన వైపు లాక్కున్నాడు. అతని టచ్తో సంజు నరనరాల్లో ఒక కరెంట్ పాస్ అయింది. ఆ క్షణం ఎగసిపడుతున్న వేడి ఊపిరిని కంట్రోల్ చేసుకుంటూ, ఏ దిస్ ఈజ్ నాట్ రైట్ నౌ అని అంది మెల్లగా సంజు. నో, ఇట్స్ రైట్ అండ్ ఆల్వేస్ రైట్ అని గట్టిగా ఆమె పెదాలతో తన పెదాలను కలిపేసి గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు సత్య. ఇద్దరి అదరాలు అందంగా పోటీ పడుతుంటే సంజు తన చేతి వేళ్లను సత్య జుట్టులోనికి పోనిచ్చి అతన్ని రెచ్చగొడుతోంది. సత్య కూడా అస్సలు తగ్గకుండా తన చేతిని సంజు వెన్ను దగ్గరకు పోనించి అప్పటికే కొద్దిగా తెరిచి ఉన్న సంజు డ్రెస్ హుక్స్ని అతను పూర్తిగా తెరిచి చేత్తో తడుముతున్నాడు. ఇద్దరి నుండి వేడి శ్వాసలు బయటికి వస్తుంటే చుగుమని సంజు పెదవిని కొరికాడు సత్య. దాంతో, హే యూ ఇడియట్ అని తీయగా తిడుతూ అతని నుండి దూరం జరిగింది సత్య. చేత్తో ఆమె వెనుని ఇంకా తడుముతూ, ఇప్పటికైనా నా మీద నమ్మకం వచ్చిందా అని అడిగాడు మత్తుగా సత్య. అతన్ని వెనక్కి తోస్తూ, రాలేదు, నో, నువ్వు బయటికి వెళ్ళు, ఎవరైనా చూస్తే అస్సలు బాగోదు అంటూ వెంటనే డోర్ తెరిచి బయటకు చూసింది సంజు. బయట ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకొని, అమ్మయ్య ఎవరు లేరు, నువ్వు త్వరగా బయటికి రా అని సత్యని చెయ్యి పట్టి బయటికి లాగింది సంజు. సత్య చిన్నగా నవ్వుతూ తాను చేసిన గాయాన్ని చేత్తో తట్టి, లవ్ యూ డార్లింగ్ అని కొంటెగా అన్నాడు. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు, గో అంటూ డోర్ క్లోజ్ చేసేసింది సంజు. అటువైపు సత్య చెప్పిన మాల్ ముందు ఆగింది జై బైక్. బైక్ని పార్క్ చేసి జేబులో నుండి ఫోన్ తీసి సత్యకు కలిపాడు జై. ఫోన్ రింగ్ అయింది. 2 రింగులు ముగిసేలోపు కాల్ లిఫ్ట్ చేసి, హలో చెప్పురా అని అన్నాడు సత్య. మేము మాల్కి ఎదురుగానే ఉన్నాం, మీరెక్కడున్నారు, ఎన్నో ఫ్లోర్ అని తిరిగి ప్రశ్నించాడు జై. మేం ప్రస్తుతానికి 2nd ఫ్లోర్లో ఉన్నాంరా, లెఫ్ట్ సైడ్లో లిఫ్ట్ ఉంటుంది, వచ్చేయండి అని చెప్పి
కాల్ కట్ చేశాడు సత్య. దాంతో ఫోన్ మళ్ళీ జేబులో పెట్టుకుంటూ శృతి వైపు చూసి పద అని షాపింగ్ కాంప్లెక్స్లోకి ఎంటర్ అయ్యాడు జై. సెకండ్ ఫ్లోర్లోకి వచ్చిన వాళ్లకు కొంచెం దూరాన సత్య కనిపించాడు. వాళ్ళని చూడగానే ముందుకు వెళ్ళాడు సత్య. అతన్ని చూస్తూ ఏంట్రా అయిపోయిందా షాపింగ్ అని అడిగాడు జై. ఎక్కడ్రా, సగం కూడా కాలేదు. ఇంటి దగ్గర నుండి వచ్చేటప్పుడు తొందరగానే అయిపోతుందన్నారు. కానీ ఇక్కడికి వచ్చాక అర్థమవుతుంది వాళ్ళ దృష్టిలో తొందరగా అంటే గంటలు గడవడం అని నిట్టూర్పుగా జవాబిచ్చాడు సత్య. ఇప్పుడే ఇలా అయితే పెళ్ళికెలారా మరి అని జై అనగానే అది తలుచుకుంటేనే భయంగా ఉందిరా బాబు అని జైకి జవాబిస్తూనే పక్కనే ఉన్న శృతిని చూసి హాయ్ శృతి, హౌ ఆర్ యూ అని పలకరింపుగా నవ్వాడు సత్య. శృతి కూడా చిన్నగా నవ్వుతూ హాయ్ సత్య బ్రో, ఫైన్, మీరెలా ఉన్నారు అండ్ సంజు ఎక్కడుంది అని ముందుకు వచ్చింది శృతి. బాగున్నాను, అదిగో అంటూ కొంచెం దూరాన నిలబడిన సంజు వైపు చూపించాడు సత్య. దాంతో సంజు దగ్గరికి అక్కడి నుంచి శృతి వెళ్ళగానే సత్య ముఖాన్ని తేలిపారా చూసిన జై ఏంట్రా లిప్స్ మీద ఏదో ఎర్రగా కనిపిస్తుంది అని అనుమానంగా అడిగాడు. ఆ మాటతో కొద్దిగా కంగారు పడిన సత్య తన చేత్తో పెదాలను తుడుచుకుంటూ ఏం లేదే, ఏముందిరా అని అమాయకంగా జవాబిచ్చాడు. ఆ మాటకు జై కొంటిగా నవ్వుతూ నాకు అర్థమైంది లేరా ఎదవా, ఓవరాక్షన్ చేయకు అంటూ ముందుకు నడిచాడు జై. కొంచెం సిగ్గుపడుతూనే అతని వెనకాల నడుస్తూ నా విషయం సరే, ఇంతకీ నువ్వు శృతి గురించి చెప్పు, డాక్టర్ ఏమన్నాడు అని అడిగాడు సత్య. దాంతో డాక్టర్ చెప్పిన విషయాలన్నింటినీ అతనికి వివరించాడు జై. మొత్తం విన్న సత్య అంటే ఆమెకు తన గతం గుర్తుకు రావడానికి ఎక్కువ టైం పట్టదు అంటావు అని జై వైపు చూశాడు సత్య. హా, మేబీ అని జై తలనాడించాడు. ఆమెకు తన గతం గుర్తుకొస్తే నేను వదిలేసి వెళ్ళిపోతుందంటావా? అసలు ఆ తర్వాత మనం ఆమెకు గుర్తుంటామా అని సత్య అనగానే బాధగా సత్య వైపు చూసి ఏమో లెట్స్ సీ అని చెప్పి అక్కడి నుండి కూల్గా వెళ్ళిపోయాడు జై. ఇదిలా ఉండగా మరోవైపు పూర్ణం చంద్ వాళ్ళ ఇంట్లో ఆదివారం కావడంతో హాల్లో కూర్చొని పేపర్స్ తిరగేస్తున్నాడు పూర్ణం చంద్. కాఫీ పట్టుకొని వచ్చి అతనికి అందిస్తూ మొన్న ఫోన్లో మీరు ఒకటి గమనించారా అని అంది జయంతి. ఏంటి అని అనుమానంగా ఆమె వైపు చూశాడు పూర్ణం చంద్. అప్పుడు జయంతి కొంచెం ముందుకొస్తూ సుమిత్ వాయిస్ ఎందుకో చాలా మారింది కదా అని అంది జయంతి. ఆ మాటకు కొంచెం తడబడుతూ మార్పా, లేదే, నాకేం అలా అనిపించలేదు. అయినా నువ్వు చాలా రోజులకు మాట్లాడావు కదా, అందుకే నీకు అలా అనిపించుంటుంది, అంతే తప్ప వేరే విషయం ఏమీ ఉండదులే అంటూ మ్యాటర్ డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఇంతకీ అమ్ము ఎక్కడుంది అని అడిగాడు పూర్ణం చంద్. ఆ మాటకు జయంతి జవాబు ఇవ్వకముందే ఆ ఇంట్లో నుండి పియానో శబ్దం వినిపించింది. దాంతో వింటున్నారు కదా, ఇంకెక్కడుంటుంది, సౌండ్ వచ్చింది అంటే వాళ్ళ అన్నయ్య గదిలోనే ఉందని అర్థం అని చెప్పి అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోయింది జయంతి. ఆమె వెళ్ళిపోగానే పూర్ణం చంద్ సుమిత్ గది వైపు నడిచాడు. గది బయట నుండి లోపలికి చూసిన అతనికి పియానో ముందు కూర్చొని సుమిత్కి ఎంతో ఇష్టమైన పాటను ప్లే చేస్తున్న అమూల్య కనిపించింది. ఆ పాట వింటూ పూర్ణం చంద్ కూడా కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతున్నాడు. అతని కళ్ళ ముందు ఇప్పుడు సుమిత్ అబ్రాడ్కి వెళ్ళను అని మారం చేయడం, కానీ పూర్ణం చంద్ అతన్ని ఒప్పించడం, చివరికి అతని మాటకు తల వంచి సుమిత్ వాళ్ళందరినీ అక్కడే వదిలిపెట్టి అబ్రాడ్కి వెళ్తానని ఒప్పుకోవడం, అన్ని సంఘటనలు ఒక్కొక్కటిగా అతని కళ్ళ ముందు కదులుతున్నాయి. దాంతో ఐఎమ్ సారీరా, ఆ రోజు నేను నిన్ను అలా బలవంతం చేయకున్నా బాగుండేది అని బాధగా తనలో తానే అనుకున్నాడు పూర్ణం చంద్. ఇంతలో ఆ పియానో శబ్దం ఆగిపోవడంతో మెల్లగా కళ్ళు తెరిచాడు పూర్ణం చంద్. అక్కడికి వచ్చిన అమూల్య అతని కళ్ళ కిందకి అన్నీటి చుక్కలను గమనించి వాటిని తుడుస్తూ ఏమైంది నాన్న అని అడిగింది అమూల్య. ఏమీ లేదురా అని జవాబిచ్చి అవును, ఈరోజు ఎటో బయటికి వెళ్ళాలన్నావు కదా అని అడిగాడు పూర్ణం చంద్. హా, కానీ ఇప్పుడు కాదు డాడీ, నైట్ ఒక చిన్న పార్టీ ఉంది, దానికి వెళ్ళాలి అని చెప్పింది అమూల్య. దాంతో కొంచెం అనుమానంగా ఆమె వైపు చూసి సేఫే కదా, లేకపోతే ఏదైనా అని ఆగిపోయాడు పూర్ణం చంద్. హా, ఫుల్ సేఫ్ డాడీ, మీరేం టెన్షన్ పడకండి అని నమ్మకంగా చెప్పింది అమూల్య. దాంతో ఆమె తల మీద చెయ్యి వేసి ప్రేమగా నిమురుతూ సరే, నేను బయటికి వెళ్తున్నా, నాకు రావడం లేట్ అయ్యే ఛాన్స్ ఉంది, వెళ్లే ముందు మీ అమ్మకు ఒకసారి చెప్పి వెళ్ళు, లేకపోతే వచ్చిన తర్వాత
మళ్ళీ ఇల్లు పీకి పందిరేస్తుంది అని అన్నాడు పూర్ణంచంద్. దాంతో చిన్నగా నవ్వుతూ సరే నాన్న అని చెప్పింది అమూల్య. ఇటువైపు షాపింగ్ కాంప్లెక్స్లో రేయ్, నీకు కావలసినవన్నీ తీసుకున్నావా, లేకపోతే అవి కూడా సంజునే సెలెక్ట్ చేయాలని ఆగిపోయావా అని నవ్వుతూ అడిగాడు జై. చేతిలోని ఫోన్ని అటు ఇటు ఆడిస్తూ అంత ఛాన్స్ నాకు ఇక్కడ ఎక్కడిచ్చారా, మా డాడీ మా మామ కలిసి ఎప్పుడో తీసేసుకున్నారు. నాకు నచ్చిందా నచ్చలేదా అని ఒక్కసారి కూడా అడగలేదు. యూనో, నాకంటే సంజునే బెటర్. మా అమ్మ వాళ్ళమ్మతో ఆర్గ్యూ చేసి మరీ తనకు కావలసినవన్నీ తీసుకుంటుంది అని చెప్పాడు సత్య. ఇంతలో వాళ్ళకి వెనక నుండి ఏంటి నన్ను బాగా తిట్టుకుంటున్నట్లున్నావు అని సంజు గొంతు వినిపించడంతో వాళ్ళిద్దరూ వెనక్కి తిరిగారు. అలా వెనక్కి తిరిగిన వాళ్లకు సంజు అండ్ శృతి కనిపించారు. సత్య నార్మల్గా సంజు వైపు చూస్తూ ఉంటే జై మాత్రం కనురెప్ప వాల్చకుండా శృతి వైపు అలానే చూస్తూ ఉండిపోయాడు. ఎందుకంటే గ్రీన్ కలర్ శారీ విత్ మ్యాచింగ్ బ్లౌజ్తో కొద్దిగా వెనక్కి ఉన్న కురులు ఎర్రని పెదాలపైన చిన్నపాటి నవ్వుతో శృతి చూడడానికి చాలా అంటే చాలా అందంగా కనిపిస్తుంది. అందుకే ఆమెను అలా చూడగానే జైకి నోట మాట రాలేదు. అది గమనించిన సంజు చిన్నగా నవ్వుకొని హలో అన్నయ్య, ఏంటలా బిగుసుకుపోయారు అని కొంటిగా అడిగింది సంజు. అది విన్న శృతి చిన్నగా సిగ్గుపడుతూ సంజు స్టాప్ అని ఆమెను ఆపి ఇదెలా ఉంది జై అని జైని అడిగింది శృతి. ఆమె ప్రశ్నతో తేరుకున్న జై బాగుంది, రియల్లీ నైస్, చాలా బాగుంది అని చెప్పి ఓకే ఇక అయిపోయిందా షాపింగ్, మనం వెళ్దామా అని అన్నాడు. వెళ్దాం, కానీ అంతకంటే ముందు ఒక చిన్న ఫోటో అని సంజు ఫోన్ ఓపెన్ చేసి సెల్ఫీ తీసింది. ఆ తర్వాత రిసెప్షన్ దగ్గరికి వచ్చి ఎవరి బిల్ వాళ్ళు పే చేసుకొని బయటకు వచ్చారు. కార్ స్టార్ట్ అవుతుంటే శృతి, రేపు మా ఎంగేజ్మెంట్, మీరిద్దరూ తప్పకుండా రావాలి. మళ్ళీ వాడు ఏదైనా వంక పెట్టి తప్పించుకోవాలని చూస్తాడేమో, నువ్వే వాడిని తీసుకురావాలి అని చెప్పాడు సత్య. సరే, అలా ఏం జరగదు, జైని తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి సంజు చేతిలో చేయి వేసింది శృతి. రేయ్, నేను నీకెలా కనిపిస్తున్నాను రా, అంత ఇంపార్టెంట్ సెలబ్రేషన్స్ని నేనెందుకు మిస్ చేస్తాను అని కొంచెం కోపంగా అడిగాడు జై. ఏమో అన్నయ్య, ఈ మధ్య అసలు నువ్వు మాతో ఉండడమే లేదు, ఎప్పుడు ఏదో ఒక రీజన్ చెప్పి బయటికి వెళ్ళిపోతున్నావు. అందుకే ఈసారి నీ డ్యూటీని శృతికి అప్పచెప్తున్నాం అని సంజు చెప్పగానే ఓ మై గాడ్, మీ ఇద్దరూ ఏంటి ఇలా తయారయ్యారు అని ఆశ్చర్యంగా నోరెళ్ళబెట్టాడు జై. యాక్టింగ్ ఆపు, రేపు మధ్యాహ్నం 2కి నువ్వు గనక సంజు వాళ్ళ ఇంటికి రాలేదో ఎల్లుండి నాలో మాన్స్టర్ని చూస్తావు అని స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు సత్య. ఆ మాటకుతో శృతి చిన్నగా నవ్వి నేను తీసుకొస్తాలే బ్రో, మీరు వెళ్ళండి అని నమ్మకంగా చెప్పింది. వాళ్ళు వెళ్ళిపోగానే బైక్ స్టార్ట్ చేసి అన్నీ తీసుకున్నావా, ఇంకేమైనా బ్యాలెన్స్ ఉన్నాయా అని అడిగాడు జై. వెనకాలే కూర్చున్న శృతి అన్నీ తీసుకున్నా, బట్ ఇంట్లో వెజిటబుల్స్ లేవు, అవి తీసుకుంటే సరిపోతుంది, సో మార్కెట్కి పోనివ్వు అని చెప్పింది శృతి. ఓకే, నువ్వు జాగ్రత్తగా పట్టుకో అని చెప్పి బైక్ని ముందుకు దూకించాడు జై. సరిగ్గా అప్పుడే అక్కడి నుండి వెళ్తున్న తైతు బ్యాచ్లోని రెడ్డు అనే రౌడీ శృతిని చూశాడు. కానీ అతను రోడ్డుకి మరోవైపు ఉండడంతో తన ముందున్న వాడిని ఆపుతూ రేయ్ అటు, త్వరగా అటుపోనివ్వు ఫాస్ట్ అంటూనే తైతుకి కాల్ చేశాడు. తైతు కాల్ లిఫ్ట్ చేయగానే అన్నా, ఆ అమ్మాయి కనిపించిందనా అని చెప్పాడు కంగారుగా రెడ్డు. అవునా, ఎక్కడ కనిపించిందిరా అది అని ఆతృతగా అడిగాడు తైతు. ఇప్పుడే ఒకడు బైక్ ఎక్కిపోతుందన్నా, మేం ఫాలో చేస్తున్నాం, మీరు కూడా త్వరగా రండి అని అన్నాడు రెడ్డు. ఓకే, నువ్వు ముందు లొకేషన్ పంపు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈరోజు అది మిస్ అవ్వడానికి వీల్లేదు అని చెప్పాడు తైతు. ఓకే, నేను వాళ్ళని చూస్తున్నాను, మీరు త్వరగా వచ్చేయండి అంటూ కాల్ కట్ చేశాడు రెడ్డు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేయసి రావే సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.